తన భార్యను కాపాడుకోవడమే కాదు, ఆమె గౌరవానికి మచ్చ తెస్తున్న ఆ మాయలాడి చాప్టర్ తొందరగా కంప్లీట్ చేయాలని దృఢంగా అనుకుంటాడు విజయ్. తర్వాతేమైందో ఇప్పుడు చూద్దాం. మీరు వింటున్నది చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 144. మరుసటి రోజు ఉదయం మ్యాన్షన్లో వాతావరణం నిప్పులు కురిసేలా ఉంది. విజయ్ అప్పటికే నిద్రలేచి గతరాత్రి తన భార్యతో గడిపిన జ్ఞాపకాలను గుండెల్లో భద్రపరుచుకుని శత్రువును వేటగాడిలా తయారయ్యాడు. 6 అడుగుల ఆజానుబాహుడు బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో మెరిసిపోతున్నాడు. అతని కళ్ళల్లో చిరుతపులికి ఉండే తీక్షణత, అడుగుల్లో సింహం లాంటి రాజసం కనిపిస్తున్నాయి. విజయ్ గది నుండి బయటకు రాగానే ఎదురుగా డాలి నిలబడి ఉంది. గత రాత్రి తాగిన బీర్లు, కాల్చిన సిగరెట్ల మత్తు ఇంకా ఆమె కళ్ళల్లో కొద్దిగా కనిపిస్తోంది. వావ్ విజయ్, ఏంటి ఈరోజు ఇంత రాయలుగా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి రావా అని కళ్ళు తేలేస్తూ స్టైల్గా అంటుంది డాలీ. ఆమె ముఖం చూడగానే విజయ్కి రక్తం మరిగిపోతుంది. ఛీ, నా దేవత లాంటి స్వప్నిక ముఖం పెట్టుకుని రాత్రికి రాత్రే 7 బీరు సీసాలు, 2 సిగరెట్ పెట్టెలు లాగించిన ఈ డెవిల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నా స్వప్నిక నా కోసం అక్కడ నరకం అనుభవిస్తుంటే, ఈ రాక్షసి ఇక్కడ నా భార్య ముఖంతో నా పరువు తీస్తుంది. దీన్ని ఇప్పుడే నరికేయాలని ఉంది, కానీ నా స్వప్నిక కోసం ఆగాలి, తప్పదు అని మనసులో కోపంగా అనుకుంటాడు విజయ్. డాలీ మెల్లిగా అతని దగ్గరకు వచ్చి పైటను కావాలని కొంచెం జారుస్తూ తన వేళ్లతో విజయ్ విశాలమైన ఛాతిని స్పృశించాలని చూస్తుంది. ఆమె వేళ్లకున్న ఆ పాడు రంగు నెయిల్ పాలిష్, ఆమె నుండి వస్తున్న మత్తు వాసన తగలగానే విజయ్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. హేయ్, అసలు నువ్వు స్వప్నికవేనా, లేక ఏదైనా డ్రామా కంపెనీ నుండి తప్పించుకొని వచ్చావా? నేను నిన్ను దూరం పెడుతున్నానని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అని ఆమెకు అందకుండా దూరంగా జరుగుతూ సింహంలా గర్జిస్తాడు విజయ్. డాలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. విజయ్ ఇంత పచ్చిగా అడుగుతాడని ఆమె ఊహించలేదు. తన మీద ఉన్న కోరికతో తను చేసిన అతి వల్ల అసలు విషయం బయటపడుతుందేమోనని ఆమెకు చెమటలు పట్టాయి. అయినా వీడేం మగాడ్రా బాబు, ఆడగలి సోకితేనే తోటకూర కాడల్లా పడిపోయే ఈ కార్పొరేట్ సీఈఓల్లో ఇలా ఆడోళ్ళని అసహించుకునే ఇలాంటోళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతుంది డాలీ. ఏంటి విజయ్ అంత మాట అన్నావు? నేనేం చీప్ ట్రిక్స్ చేశాను? ఈ మధ్య నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు. మా నాన్న చేసిన పనులకు నన్ను శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? నా తప్పు లేకపోయినా నన్ను దూరంగా ఉంచితే ఏ ఆడదైనా ఏం చేస్తుంది అని తడబడుతూ తన్ని తాను సర్దుకుంటూ అంటుంది డాలీ. అంటే మీ నాన్న తప్పు చేశాడని నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట, అవునా అని వెటకారంగా నవ్వుతూ అడుగుతాడు విజయ్. అవును, నువ్వు నన్ను దూరం పెట్టడానికి కారణం ఆయనే కదా అని తికమక పడుతూ అంటుంది డాలీ. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఆ స్వప్నికవి కాదు. ఆ స్వప్నిక తన తండ్రిని ఎప్పుడు తప్పు పట్టదు. ప్రాణం పోయినా సరే ఇక చాలు, నీ రూంలోకి నువ్వు దొబ్బై నా కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆమె వైపు చంపేసేలా చూస్తాడు విజయ్. విజయ్ విసిరిన మాటలకు డాలీ ముఖం మాడిపోతుంది. ఏమీ చేయలేక తలంచుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. విజయ్ విసవిస కిందికి వెళ్ళిపోయాడు. అక్కడ హాల్లో రవలి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి పిలుస్తుంది. విజయ్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు నాన్న అని పిలుస్తుంది. అక్కర్లేదు మా, మూడ్ లేదు అని చిరాగ్గా విజయ్ బయటికి వెళ్ళిపోతుంటే వెనకే డాలీ కూడా కిందకొస్తుంది. ఆమెను చూడగానే రవలిలో కూడా ఆవేశం తన్నుకొస్తుంది. ఏమ్మా, నీ తండ్రి అసలు రంగు తెలిసాక కూడా ఇంకా నా కొడుకుతో ఎలా కాపురం చేస్తావని అనుకుంటున్నావు? నీకు కాస్తైనా సిగ్గు శరం ఉంటే ఈ పాటికే నీ సామాన్లు సర్దుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని వెటకరంగా అంటుంది రవలి. డాలీ ఆ మాటలకు వెనక్కి తగ్గలేదు. పైగా ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి రవలి దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తాను నేను?
నా పెళ్లి ఏమి కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు, అది లీగల్ అని నీ కొడుకే ప్రూఫ్ చేశాడు. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో ఈ మూటాముళ్ళే సర్దుకొని వెళ్ళాల్సింది నేను కాదు, మీరే. మీరందరూ ఈ మ్యాన్షన్ ఖాళీ చేసి వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది అంటూ తలెగరేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది లాస్య. ఆ మాటలకు రవలి నోట మాట రాలేదు. పక్కనే ఉన్న దీప ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడుతుంది. అక్క, ఇదసలు మన స్వప్నికేనా? మనం ఎన్ని మాటలన్నా అత్తయ్యగారు, పిన్నిగారు అంటూ తన హద్దుల్లో ఉండేది. ఈరోజు ఇంత పొగరుగా మాట్లాడుతుందేంటి అని అంటుంది దీప. ఎందుక ఇన్ని రోజులు ఆ పిల్లి వేషాలు వేసింది మనల్ని నమ్మించడానికి. ఇప్పుడు తన తండ్రి అసలు రంగు బయటపడింది కదా, అందుకే ఈ రాక్షసి తన అసలు రంగు చూపిస్తుంది. నా కొడుకు జీవితాన్ని ఇది ఎక్కడ నాశనం చేస్తుందోనని భయంగా ఉంది దీప అని బాధగా అంటుంది రవళి. బయట కారులో కూర్చున్న విజయ్కి ఇవన్నీ వినబడుతుంటాయి. అతను కారు స్టీరింగ్ను గట్టిగా పట్టుకుంటాడు. ఈరోజు ఆఫీస్లో టెండర్ రిజల్ట్ కాదు డాలీ, నీ చావు నోటీస్ కూడా అక్కడే ఉంటుంది. నా ఫ్యామిలీని, నా భార్యను అవమానించిన ప్రతి మాటకి నువ్వు అనుభవించబోయే ఆ నరకమే సాక్షి అని నిప్పులు చెరుగుతున్న కళ్ళతో మనసులో అనుకున్న విజయ్ కారు టైర్లు రోడ్డును చీల్చుకుంటూ వేగంగా ఆఫీస్ వైపు దూసుకెళ్తాయి. యుద్ధం ఇప్పుడు మొదలైంది. విజయ్ కోపంగా వెళ్ళిపోగానే రూమ్ లోపలికి వచ్చి తలుపు వేసుకున్న డాలికి ఏమీ పాలుపోలేదు. విజయ్ అడిగిన ప్రశ్నలకు ఆమె లోపల వణికిపోతుంది. వెంటనే తన బెడ్ మీద ఉన్న ఫోన్ తీసి లాస్యకు కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వగానే అవతలి వైపు నుండి లాస్య గంభీరమైన గొంతు వినిపిస్తుంది. చెప్పుడాలి, ఏంటి అప్డేట్? అక్కడ అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కదా అని అడుగుతుంది. ఏం ప్లానో ఏమో, కానీ లాస్య, నువ్వు చెప్పినట్టు ఆ స్వప్నిక మీద విజయ్కి అసహ్యం కలగాలని నేను కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యేలా ఉంది. వాడు నా కళ్ళలోకి చూస్తుంటే నిజం కనిపెట్టేస్తాడేమోనని భయం వేస్తుంది. నువ్వు అసలు స్వప్నికవేనా అని అడిగేస్తున్నాడు అని భయంగా అంటుంది డాలి. లాస్య ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత నిదానంగా వార్న్ చేస్తుంది. చూడు డాలి, తొందరపడితే లాభం లేదు, కొంచెం పేషెన్స్ ఉండాలి. స్వప్నిక ముఖం పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఆమెవి కాలేవు. ఆమెకున్న ఆ సెన్సిటివ్నెస్, ఆ పద్ధతి కూడా కొంచెం నేర్చుకో. విజయ్కి స్వప్నిక అంటే ఒక పిచ్చి. ఆమె కోసం వాడు తన ఫ్యామిలీని కూడా ఎదిరిస్తాడు. వాడు చాలా డేంజరస్ మనిషి. ఆవగించంత అనుమానం వచ్చినా చాలు మనల్ని పసిగట్టేసి పాతాళానికి తొక్కేస్తాడు. బీ కేర్ఫుల్ అని సీరియస్గా అంటుంది లాస్య. అది ఒకప్పుడు లాస్య. ఇప్పుడు ఆమె తండ్రి మీద ఉన్న కోపంతో నన్ను చూస్తేనే విసుక్కుంటున్నాడు, అసలు గదిలోకి కూడా రానివ్వడం లేదు అని చిరాగ్గా అంటుంది డాలి. అటువైపు లాస్య మనసులో నవ్వుకుంటుంది. విజయ్ నిన్ను విసుక్కుంటున్నాడంటే వాడు నిన్ను గుర్తుపట్టలేదనే అర్థం. వాడు నిన్ను దూరం పెట్టినంత కాలం నా ప్లాన్ సేఫ్గా ఉంటుంది అని అనుకుంటూ పైకి మాత్రం గంభీరంగా అంటుంది. అది కూడా ఒకందుకు మంచిదేలే. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నువ్వు చెప్పిన టెండర్ బిడ్ కోట్ కరెక్టే కదా? అందులో తేడా వస్తే మన ప్లాన్ మొత్తం తలకిందులవుతుంది అని మళ్ళీ అడుగుతుంది లాస్య. అన్నీ పక్కగా చెప్పాను, ఇక నువ్వే చూసుకో అని నీరసంగా అంటుంది డాలి. గుడ్, ఇక లేట్ చేయకుండా నువ్వు ఆ సీక్రెట్ హౌస్కి వెళ్ళి ఆ స్వప్నికను ఆఫీస్కి పంపించు. ఈరోజు టెండర్ డే, తనే ఆఫీస్లో ఉండాలి అని ఆర్డర్ వేస్తుంది లాస్య. ఎందుకు నేనే డైరెక్ట్గా ఆఫీస్కు వెళ్తే బాగుండేది కదా, నాకు ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలనుంది అని గొనుగుతూ అంటుంది డాలీ. పిచ్చి పనులు చేయకు డాలీ, ఇంట్లో అంటే కొద్దిసేపు కాబట్టి నిన్ను గుర్తుపట్టకుండా మేనేజ్ చేస్తున్నావు. అదే ఆఫీసులో అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాడి వెంటే ఉండాలి. విజయ్ పదునైన చూపుల ముందు నువ్వు ఒక్క పూట కూడా నిలబడలేవు. ఒక్క క్షణం చాలు వాడికి మన ఆటలు కట్టేయడానికి. అందుకే వెంటనే వెళ్ళి ఆ స్వప్నికను పంపించు అని కోపంగా అరుస్తుంది లాస్య. ఇప్పుడు ఎలా వెళ్తాను? ఆ స్వప్నిక అత్త రవళి ఉంది కదా, అదో పెద్ద తాటకి. కొంప పని మొత్తం పూర్తి చేశాకే ఆఫీస్కి వెళ్ళమంటూ
ఆర్డర్లు వేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ నన్ను పని మనిషిలా చూస్తున్నారు అని బాధగా అంటుంది డాలీ. సరేలే, 25 కోట్లు అంటే ఊరికే రావు కదా డాలీ. 25 కోట్లు ఏమైనా ఉత్తినే ఇస్తామా ఏంటి? నువ్వు బయట ఎంతమందితో తిరిగినా నీ లైఫ్ బాగుపడదు. కేవలం రోజు కూలీలాగే మిగిలిపోతావు. కానీ ఇప్పుడు సంతోషించు, నువ్వు వాళ్ళ కళ్ళల్లో పడ్డావు. ఈ ఒక్క పని ఫినిష్ అయితే నువ్వు చచ్చే వరకు నీ జీవితానికి సరిపడా డబ్బు నీ చేతుల్లో ఉంటుంది అని వెటకారంగా నవ్వుతూ అంటుంది లాస్య. డాలీ ఆ డబ్బు మాట వినగానే తన కష్టాన్ని పూర్తిగా మర్చిపోతుంది. సరే, ఎలాగోలా మేనేజ్ చేసి అక్కడికి వెళ్తాను, కానీ ఆ విజయ్ గాడిని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది అని గాబరాగా అంటుంది డాలీ. ఆ మాత్రం భయం ఉండాలి డాలీ, అప్పుడే నువ్వు తప్పులు చేయవు, త్వరగా కానివ్వు అని అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత డాలీ అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది. స్వప్నిక రూపంలో ఉన్న తన కళ్ళల్లో ఉన్న కన్నింగ్నెస్ తనకే కనిపిస్తుంది. గబగబా కిందికి వెళ్ళి అత్తగారి కళ్ళు కప్పి బయటకు ఎలా వెళ్లాలో ప్లాన్ చేయసాగింది. మ్యాన్షన్లో ఉదయం నుండి డాలీకి చుక్కలు కనిపించాయి. రవలి వేసిన పండ్లతో ఆమె నడుము విరిగిపోతుంది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తను అసహ్యించుకుంటూ తయారవుతుంది. చెమటలు తుడుచుకుంటూ ఆయాసపడుతూ, అమ్మో, ఈ రవలి అసలు మనిషా లేక రాక్షస? ఇల్లంతా తుడిపించి అంట్లు తోమించి నా ప్రాణం తీసేసింది. అటు ఆ లాస్యేమో 25 కోట్లు అని ఆశ చూపి చావగొడుతుంది. ఇటు ఈ విజయగాడు నన్ను చూస్తేనే ఏవగింపుగా ముఖం పెడతాడు. అసలు ఆ స్వప్నిక ఈ నరకంలో ఎలా బతుకుతుందో ఏంటో. ఛీ, నా బతుకు ఇలా అయిపోయిందేంటి అని మనసులో అనుకుంటుంది డాలీ. విసుగ్గా ఒక స్మార్ట్ అవుట్ఫిట్ వేసుకుని బయటకొచ్చిన డాలీ ఎదురుగా ఉన్న స్వప్నిక కారులో కూర్చుని స్టార్ట్ చేసుకుని రయ్యమని రవిచంద్ర మ్యాన్షన్ గేటు దాటి వేగంగా సీక్రెట్ హౌస్ వైపు బయలుదేరుతుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే, మ్యాన్షన్ బయట ఒక నల్లటి కారులో నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని ఒక వ్యక్తి ఆమె ప్రతి కదలికను గమనిస్తుంటాడు. అతను విజే స్పెషల్ ఫోర్స్కి చెందిన నమ్మకస్తుడైన వెంకీ. వెంటనే తన బ్లూటూత్ ఆన్ చేసి పాటిల్కు కనెక్ట్ అవుతాడు. సార్, టార్గెట్ కదిలింది, రవిచంద్ర మ్యాన్షన్ నుండి బయలుదేరింది, నేను ఫాలో అవుతున్నాను అని అంటాడు వెంకీ. గుడ్, ఒక్క సెకండ్ కూడా ఆమె నీ కళ్ళ ముందు నుండి తప్పిపోకూడదు. ఎక్కడికి వెళ్తుందో క్లోజ్గా వాచ్ చేయి అని గంభీరంగా అంటాడు పాటిల్. డాలీ కారు దిగి చుట్టూ అనుమానంగా చూస్తూ ఆ సీక్రెట్ హౌస్ లోపలికి వెళుతుంది. స్పెషల్ ఫోర్స్ వెంకీ దూరం నుండి ఫోటోలు తీసి పాటిల్కి పంపిస్తాడు. 10 నిమిషాలు గడిచాయి. పావుగంట అయ్యింది. కానీ లోపలి నుండి ఎవరు బయటికి రావడం లేదు. అతనికి చెమటలు పట్టాయి. కంగారుగా మళ్ళీ పాటిల్కి ఫోన్ చేస్తాడు వెంకీ. సార్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆ డాలీ లోపలికి వెళ్ళి 15 నిమిషాలు దాటుతుంది, కానీ లోపల ఉన్న మన స్వప్నిక మేడం ఇంకా బయటకు రావడం లేదు. సాధారణంగా మేడం ఈ పాటికే బయటకు రావాలి కదా, లోపల ఏదైనా జరిగి ఉంటుందా అని భయం వేస్తుంది సార్ అని టెన్షన్గా అంటాడు వెంకీ. పాటిల్ గుండె ఆగినంత పనవడంతో వెంటనే విజయ్కి ఫోన్ కల్పగా అప్పటికే ఆఫీస్లో టెండర్ ఫైల్స్ చూస్తున్న విజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బాస్, ఒక బ్యాడ్ న్యూస్. మన స్పెషల్ ఫోర్స్ టీం అప్డేట్ ఇచ్చింది. డాలీ ఆ సీక్రెట్ హౌస్లోకి వెళ్ళి 15 నిమిషాలు అవుతుంది, కానీ మన మేడం ఇంకా బయటకు రాలేదు. ఆ లోపల ఏదైనా గొడవ జరిగిందా లేక డాలీ మేడంని ఏమైనా చేసిందా అని టెన్షన్గా ఉంది బాస్ అని గాబరగా అంటాడు పాటిల్. విజయ్ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు. అతని మెదడు వేగంగా ఆలోచిస్తుంది. గత రాత్రి స్వప్నిక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నన్ను మాయం చేస్తారేమో విజయ్ అన్న ఆ మాట అతని చెవుల్లో మారు మోగుతుంది. కానీ అతను కంట్రోల్ తప్పకుండా అలా ఉండిపోతాడు. పాటిల్, కంగారు పడకు. ఆ డాలీకి స్వప్నికను ఏదైనా చేసే అంత ధైర్యం లేదు. లాస్య ప్లాన్ ప్రకారం స్వప్నిక ఆఫీస్కి రావాలి. ఒకవేళ లోపలేమైనా తేడా జరిగితే మన వాడిని లోపలికి వెళ్ళమను. నేను నిన్న ఆ బిల్డింగ్లోకి వెళ్ళాను. ఆ సీక్రెట్ హౌస్లో నేను నిన్న సీసీటీవీ కెమెరాలను పెట్టి వచ్చాను. అవి నా ఫోన్కి అలాగే ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. మన వాడిని అక్కడే
వెయిట్ చేయమను, నేను చెప్పే వరకు కదలొద్దని చెప్పు అని ఫోన్ పెట్టేసిన విజయ్ కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడతాయి. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వేగంగా కీబోర్డ్ మీద వేళ్లు కదిలిస్తాడు విజయ్. డాలీ, నా స్వప్నిక తల వెంట్రుకకు కూడా చిన్న హాని జరిగిన ఈరోజు నీ శవం ఆ సీక్రెట్ హౌస్ నుండి కూడా బయటకు రాదు, గుర్తుపెట్టుకో అని మనసులో అనుకున్న విజయ్ తన ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ చేయగానే ఆ సీక్రెట్ హౌస్లోని లివింగ్ రూమ్ దృశ్యం హై డెఫినిషన్ క్వాలిటీతో ప్రత్యక్షమవుతుంది. నిన్న రాత్రి అతను వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా స్వప్నిక సాయంతో అమర్చిన ఆ స్పై కెమెరాలు ఇప్పుడు పక్కాగా పనిచేస్తున్నాయి. అయితే లోపల దృశ్యం చూసిన విజయ్కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవుతాడు. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త పార్టుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.